ఓపెన్ చేయండి అమ్మా. హెడ్డింగ్ అప్లికేషన్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్స్. Application of single entry system to partnership firms. Application of single entry system to partnership firms. అందరూ రాయండి. When the accounts of a partnership firm are maintained under a single entry system, when the accounts of partnership firm are maintained under the single entry system, a statement of profit or loss will be prepared. A statement of profit or loss will be prepared as follows. When the accounts of a partnership firm are maintained under single entry system, a statement of profit or loss will be prepared as follows. Okay, Namma? Heading పెట్టండి. Heading పెట్టండి అమ్మా. Statement of profit and loss for the period ended. Okay, no? On the last one, 2 columns. Particulars, amount. సో ఇందులో పార్ట్నర్స్ కాబట్టి అమ్మా మనం కంబైన్డ్ క్యాపిటల్స్, కంబైన్డ్ ప్రాఫిట్స్ అన్ని కూడా కంబైన్ చేసి లాస్ట్ లో డివైడ్ చేస్తాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం మనం. సో స్టార్టింగ్ చేయాల్సింది ఏంటంటే కంబైన్డ్ క్యాపిటల్ at the end of the period. Combined capital at the end of the period. దానికి ఏం చేయాలి అమ్మ? డ్రాయింగ్స్ నార్మల్ గా ఏం చేస్తాం? డ్రాయింగ్స్ యాడ్ చేయాలి, మైనస్ చేయాలి. ఏ డ్రాయింగ్స్ అంటే కంబైన్డ్ డ్రాయింగ్స్ ఫర్ ద పీరియడ్. సేమ్ నార్మల్ మెథడ్ ఏం చేస్తాం, ఇక్కడ అదే ఫాలో అవుతాం. కానీ అక్కడేమో ఒక్కడే ఉంటాడు కాబట్టి మనం కంబైన్డ్ అనే వర్డ్ యూజ్ చేయం. ఇక్కడ ఏంటంటే 2 to 3 మెంబర్స్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి కంబైన్డ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. లెస్ అడిషనల్ క్యాపిటల్ ఏం చేయాలమ్మా? లెస్ చేస్తాం. ఏ కంబైన్డ్ క్యాపిటల్? ఏ అడిషనల్ క్యాపిటల్? కంబైన్డ్ అడిషనల్ క్యాపిటల్. ఓకేనమ్మా? ఇంకా ఓకే సార్. నార్మల్ గా లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ చేస్తాం. ఇక్కడ ఏ ఓపెనింగ్ క్యాపిటల్ చేయాలి? కంబైన్డ్ ఓపెనింగ్ క్యాపిటల్. కంబైన్డ్ క్యాపిటల్ at the beginning of period.
ఓకేనా? ఓకే సార్. అప్పుడు మనకు వచ్చేది ప్రాఫిట్స్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. ఏ అడ్జస్ట్మెంట్స్ చేయకుండా ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. అప్పుడు ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్స్ ని అడ్జస్ట్ చేయాలి, అవునా? ఎస్ సార్. అప్పుడు లెస్ అడ్జస్ట్మెంట్. చూడమ్మా, అడ్జస్ట్మెంట్స్ అంటే ఆ బిజినెస్ లో డెప్రిషియేషన్ ఉందనుకోమ్మా, సో వచ్చిన ప్రాఫిట్ లోంచి డెప్రిషియేషన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. మీకు గుర్తుందా? P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఉంటే P&L అకౌంట్ ప్రాఫిట్, మనం డెబిట్ సైడ్ ఏం చేస్తాం? డెప్రిషియేషన్ తగ్గిస్తాం, అవునా? అంటే ఏంటి? ప్రాఫిట్ లోంచి డెప్రిషియేషన్ తగ్గిస్తున్నట్టు. మరి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? ప్రాఫిట్స్ వచ్చింది, కానీ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్స్ అంటే మనం అడ్జస్ట్ చేస్తున్నాం. డెప్రిషియేషన్ ఉన్నా, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉన్నా, ఓకేనమ్మా, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే నెట్ ప్రాఫిట్, అవునా? నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. అమ్మ మన P&L అకౌంట్ లో వచ్చే నెట్ ప్రాఫిటే కదమ్మా అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తున్న తర్వాత. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏం లేదు, క్రెడిట్ సైడ్ ఉన్న ప్రాఫిట్ లోంచి మన దగ్గర ఉన్న ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేస్తాం కదా, అదే చేస్తాను ఇక్కడ నేను కూడా. ఏమేమి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అప్పుడు నాకు ఏమొస్తుంది? నార్మల్ ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ కాస్త నెట్ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు అందులోంచి లెస్ అప్రోప్రియేషన్స్ రాసుకున్నాం. అప్రోప్రియేషన్స్, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఓకే, salary of the partners. ఇవన్నీ ఏం చేయాలమ్మా? లెస్ చేయాలి. అలాగే యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్. అప్పుడు వచ్చేది ఏంటి? డివిజబుల్ ప్రాఫిట్. సార్, ఈ అప్రాప్రియేషన్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ వరకు అర్థమైంది. అప్రాప్రియేషన్స్ ఏంటి? ఎందుకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేయమన్నారు? ఎందుకు శాలరీ లెస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ని శాలరీని ఎందుకు లెస్ చేయమన్నారు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎందుకు యాడ్ చేయమన్నారు? చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ సార్. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్, అవునా? అంటే మనం అది క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అంటే మన ప్రాఫిట్ లో నుంచి బయటకి ఇచ్చేదా, లేకపోతే మన బిజినెస్ లోకి వచ్చేదా? ఏంటి సార్? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మన బిజినెస్ లోంచి ఓనర్ కి ఇచ్చేదా, లేకపోతే ఓనర్ వల్ల బిజినెస్ లోకి వచ్చేదా? ఓనర్ కి ఇచ్చేది, అవునా? ఎక్కడ నుంచి చేస్తాం ఓనర్ కి? ఇదిగోండి నా ప్రాఫిట్ ఉంది, అందులోంచి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే శాలరీ ఆఫ్ ద పార్ట్నర్ అంటే బిజినెస్ ఇస్తాడా ఓనర్ కి, ఓనర్ బిజినెస్ ఇస్తాడా? బిజినెస్ ఇస్తుంది సార్ ఓనర్ కి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇదిగో నెట్ ప్రాఫిట్ ఉంది, అందులోంచి తగ్గించేది శాలరీ. అర్థమవుతుందా? అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఓనర్ బిజినెస్ ఇస్తాడా, అదే బిజినెస్ ఓనర్ కి ఇవ్వాలా? బిజినెస్ ఓనర్ కి ఇవ్వాలి సార్. ఓయ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఓనర్ బిజినెస్ కి ఇస్తాడు. అంటే ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ కి ఇదో ప్రాఫిట్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకే యాడ్ చేశాను. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా స్టేట్మెంట్ లో. ఏది ఎందుకు ప్లస్ చేశాను, ఎందుకు మైనస్ చేశాను అర్థం కాకపోతే అడగచ్చు. ఓకే, అండ్ లాస్ట్ లో డివిజబుల్ ప్రాఫిట్ అని. డివిజబుల్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A:B:C = 1:2:3 అన్నారు. అంటే ఏంటి? వచ్చిన టోటల్ ప్రాఫిట్ లో ఏకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? 1% ఇవ్వాలి. బికి 2, సికి 3 అన్నాడు, అవునా? అంటే నువ్వు వచ్చిన ప్రాఫిట్ ని 1:2:3 రేషియోలో పనిచేయడమే.
అలా పనిచేసే ప్రాఫిట్ కాబట్టి దాన్ని ఏమన్నాడమ్మా, డివిజిబుల్ ప్రాఫిట్. ఎనీ డౌట్స్? నో సార్. అర్థమైంది అందరికీ? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎందుకు యాడ్ చేసాము, ఎందుకు మైనస్ చేసాము అనేది డౌట్ ఉంటే ఎవరిని అడగండి. ఓకే, అర్థమైంది సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 10 చూద్దాం అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 10. సురేష్ అండ్ రమేష్ ఆర్ పార్ట్నర్స్, ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ అంట. అంటే లాస్ట్ లో వచ్చేది సురేష్ రమేష్ ఈక్వల్ టు ఎంత, 1:1 అంతేనా? ఎస్ సార్. ఓకే, సో సురేష్ and Ramesh are equal partners in a business in which the books of accounts are kept by single entry system. Okay, their combined capital stood at the beginning of the year as 1,25,000. అమ్మ combined capital at the beginning of the year అంటాం. మనం ఎక్కడ ఉంది, మనం రాసుకున్న దాంట్లోని combined capital ఇక్కడ ఉంది. సో దాన్ని లెస్ చేయాలంట. లెస్ చేస్తున్నాను, 1,25,000. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, and the combined capital at the end of the year stood at 1,75,000. So combined capital at the end of the year 1,75,000. Okay, next, during the year they have withdrawn rupees 50,000 equally for their personal యూజ్ అన్నాడమ్మా. పర్సనల్ యూజ్ కోసం ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు సమానంగా ఎంత పంచుకున్నారంటమ్మా, 50,000. సో డ్రాయింగ్స్ ఎంత యాడ్ చేయాలమ్మా, డ్రాయింగ్స్ ని 50,000. నెక్స్ట్, అండ్ ఇంట్రడ్యూస్డ్ రూపీస్ 37,500 యాజ్ ఫ్రెష్ క్యాపిటల్. అమ్మ ఇక్కడ ఏమో మనకి కంబైన్డ్ ఎడిషనల్ క్యాపిటల్ అన్నాడు, ఇక్కడ ఏమో ఇంట్రడ్యూస్ 37,500 ఫ్రెష్ క్యాపిటల్ అంటే ఒకడదా ఇద్దరుదా మిక్స్ అయ్యిందా? మిక్స్ అయ్యింది సార్. ఇద్దరే కలిపింది కాబట్టి 37,500, లేకపోతే ఇద్దరు సపరేట్ గా చెప్తాడు. ఓకేనా? ఓకే సార్. సో లెస్ 37,500. ఓకేనా? నెక్స్ట్, కంప్యూట్ ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ బై ప్రిపేరింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో 1,75,000 plus 50,000 minus 37,500 minus 1,25,000 will be divisible profits అంటే 62,500. దీన్ని ఎలా పంచుకోవాలి? ఈక్వల్ రేషియోలో. అంటే సురేష్ కి ఎంత, డివైడ్ బై 2. సురేష్ కి 31,250, అలాగే రమేష్ కి ఎంత, 31,250. నాకు డౌట్ ఉంటే అడగచ్చు. Any doubts? No sir. Okay, next, illustration number 11 చేద్దాం. illustration number 11 ఓపెన్ చేయండి అందరూ. చూడండి, చదువుతున్నాను. X and Y are partners sharing profits and loss in the ratio 3:2. సో divisible profits ఈసారి ఏ రేషియోలో పంచాలంటే 3:2 రేషియోలో పంచాలి. Who keep their books on single entry system on 1st April 2013. Their capital accounts show a balance of rupees 60,000 and 70,000 respectively. During the year they have withdrawn rupees 2,000 and 3,000 for their personal. ఇలా సపరేట్ గా ఇచ్చినంత వరకు సపరేట్ గా ఇస్తే ఓకే, సపరేట్ గా ఇవ్వకపోతే ఆ అమౌంట్స్ అని ఏంటమ్మా, కంబైన్డ్ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద క్యాపిటల్స్ at the end of the year. Also calculate the divisible profit for the year ending 31st March 2016. So 31st March 14. మనం ఏం ఓపెన్ చేయొచ్చు, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ as on 31st March 2014. అంతేనా? ఎస్ సార్. ఓకే, సో ఇందులో అసెట్స్ సైడ్ సన్రీ డేటాస్ ఎంత, 1,30,000 సార్. 1,30,000.
Closing stock 50,000, sir. 50,000. Cash 80,000, sir. 80,000. And అలాగే ఫర్నిచర్ 40,000, sir. 40,000. ఇంకేం ఇచ్చారమ్మా? క్రెడిటార్స్ Sundry creditors. ఎంత ఇచ్చారు? 1,10,000. 10,000. So total will be 3 lakh. 3 lakhs. 3 lakh. 1,90,000. Capital balancing figure ఎంతమ్మా? 1,90,000. 90,000. ఓకేనా? Okay, sir. సో మనకి క్యాపిటల్ అట్ ద ఎండ్ తెలిసింది. మరి క్యాపిటల్ అట్ ద బిగినింగ్ తెలుసా మనకి? క్యాపిటల్ అట్ ద బిగినింగ్ తెలుసా తెలీదా? తెలుసు, వాడు ఇచ్చేసాడు. తెలుసు sir, చూడండి 60,000. 1,30,000. 60,000 ప్లస్ 70 రెండు కలిపి కంబైన్డ్ okay, కదా మనకు sir. కావాల్సింది. Yes, sir. సో హెడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ఆన్ 31st March 2014. సో రాస్తున్నానమ్మా. కంబైన్డ్ క్యాపిటల్ At the end of the year. at the end of the year 31st March 2014 ఎంతమ్మా? 1,90,000. నెక్స్ట్ దానికి డ్రాయింగ్స్ ఏం చేయాలి? Add డ్రాయింగ్స్ చేయాలి, ఇచ్చాడు sir. కదా, నెక్స్ట్ వెంటనే డ్రాయింగ్స్ ఇచ్చాడు. యాడ్ డ్రాయింగ్స్ 2,000 plus 3,000. 2,000 ప్లస్ 3,000 ఎంతమ్మా? 5,000. 5,000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ లెస్ Capital at the ఇవ్వలేదు, sir. ఇవ్వలేదు. సో క్యాపిటల్ అట్ ద బిగినింగ్. Beginning. సో కంబైన్డ్ క్యాపిటల్ అట్ బిగినింగ్ 60,000 plus 70,000. 60,000 plus 70,000 1,30,000. 1,30,000. So 1,90,000 add 5,000 less 1,30,000. అప్పుడు మనకు వచ్చే డివిజిబుల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 65,000, sir. 65,000 will be divisible profit. అవునా? Yes, sir. Divisible profit. So పర్సన్స్ ఎవరు? X is equal to 65,000 into 3/5. అలాగే y is equal to 65,000 into 2/5 ఎంత? సో 65,000 into 3 divided by 5 is equal to 39,000. అలాగే 65,000 into 2 divided by 5 is equal to 26,000. ఓకేనా? Okay, sir. నోట్ చేయండి ఫాస్ట్. అయిపోయిందమ్మా నోట్ చేయడం? Yes, sir. అయిపోయింది, sir. సో 20 seconds అమ్మ కదా మళ్ళీ. Yes, sir. చదవమ్మా. Gopal and Krishna kept their books of accounts under single entry. Their capital accounts on 1st April 2013 shown a balance of 2 lakhs and 1 lakh. ఏంటది? ఓపెనింగ్ క్లోజింగ్? ఓపెనింగ్, సార్. దర్ ఓపెనింగ్ అది ఓపెనింగ్ అమ్మా? ఓపెనింగ్ సార్. ఓపెనింగ్ సార్. ఓకే, నెక్స్ట్. ఓపెనింగ్ సార్. The net profits are to be shared as Gopal 2/3 and Krishna 1/3 during the year. They have withdrawn rupees 10,000 and rupees 7,500. On March 2014, their assets and liabilities were as follows. ఓకే, అంటే అసెట్స్ లైబిలిటీస్ ఇచ్చాడు. దేనికోసం ఇచ్చుంటాడు? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఓపెన్ చేసేయండి ఫాస్ట్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ ఎప్పుడమ్మా?
Has on 31st March 2014, 31st sir. March 2014. 14. ఓకేనా? సో ఇది 14 ఇచ్చాడు, Furniture. 13 ఇచ్చాడు అంటే అది ఓపెనింగ్, ఇది క్లోజింగ్, సరిపోయింది. నెక్స్ట్ సో అసెట్స్ అని చెప్పమ్మా. Furniture 35,000, sir. 75,000. ఫర్నిచర్ 75,000. 75,000. నెక్స్ట్ Stock 1,75,000. 1,75,000. నెక్స్ట్ Debtors 1,25,000, sir. డెటార్స్ 1,25,000. నెక్స్ట్ Bills receivable 25,000, sir. బిల్స్ రిసీవబుల్ 25,000. నెక్స్ట్ Bank 10,000. బ్యాంక్ 10,000. నెక్స్ట్ And total వచ్చేసి 4,10,000, sir. Assets. ఏంటి అసెట్ సైడా? 4,10,000. 10,000. 4,10,000. చెప్పు. Next liabilities, sundry creditors 25,000, sir. 25,000. Bills Next. payable 12,500, sir. బిల్స్ పేయబుల్ 12,500. ఓకే. అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ Capital వచ్చేసి క్యాపిటల్ ఎంతమ్మా? 3,72,500 వచ్చింది, sir. 3,72,500. సో ఓపెన్ చేయండి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ఆన్ 31st March 2014. 14. ఓకేనా? Okay. సో ఫస్ట్ First, క్యాపిటల్ combined అండ్ capital సో కంబైన్డ్ క్యాపిటల్ has at the end of the year. కంబైన్డ్ క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ పీరియడ్ ఎంతమ్మా? 3,72,500, sir. 3,72,500. డ్రాయింగ్స్ అని ఉన్నాయా? అవునా, sir. Add drawings. డ్రాయింగ్ 10,000 plus 7,500. 10,000 plus 7,500 will be 17,500. 17,500. నెక్స్ట్ Less లెస్ ఏంటి? combined capital, sir, at the beginning. కంబైన్డ్ క్యాపిటల్. ఓకే. కంబైన్డ్ క్యాపిటల్ అట్ బిగినింగ్ ఎంతమ్మా? 2 lakhs plus 3 lakh. 2 2 lakhs plus 1 lakh. 1 lakh, sir. 1 lakh 1 lakh. Yes, sir. Okay, Total 1 lakh 3 is lakhs. equal to 3 lakh. So divisible Divisible profit. 90,000, sir. Divisible profit is equal to ఎంతమ్మా? 90,000. 90,000. సో ఇది ఇద్దరిది. ఒకటిది Gopal. 2/3 గోపాల్ది. 1/3 Krishna. కృష్ణది 1/3. ఓకేనమ్మా? 6,000. కాదు, sir. 6,000. 60,000, sir. అది 90,000 into 2 divided by 3 is equal to 60,000, 30,000. 60,000. మిగిలింది 30,000. 30,000. ఓకేనా? Okay, sir. నోట్ చేయండి ఫస్ట్. అయిపోయింది, సార్. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ Ramesh and Rajesh are partners sharing the profit and losses in the ratio of 4:1 on 31st March 2013. Their capital accounts show a credit balance of rupees 1 lakh and rupees 25,000 respectively. Okay. Next, during the year, they have introduced a fresh capital of rupees 25,000 and 6,250 respectively. Also, they have withdrawn rupees 1,875 and rupees 625 each month respectively for their personal use. Okay. On 31st March 2014, their business position was as follows. అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు, అవునా? Yes, sir. Statement of affairs. క్యాలిక్యులేటర్ కనిపిస్తుందమ్మా మీకు? Yes, sir. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను, క్యాపిటల్ ఎంతో చూద్దాం. ఓకేనా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మీరు ఓపెన్ చేయండి. Machinery. చేయని వాళ్ళు మీరు ఓపెన్ చేయండి అమ్మా. ఇక నేను ఒకటి చేస్తాను, చూడండి ఫస్ట్.
Machinery 58,000. Stock plus stock 61,500 sundry plus debtors 33,125. 33,125 plus bills receivable 5,375. 5,375 Cash in hand plus cash in 3,750. 3,750. So 1,62,500. 1,62,500 less creditors 125,000 less చేయాలి సార్. 25,000. అప్పుడు 1,35,500 1,37,500 వస్తుంది. ఏంటిది క్యాపిటల్ అట్ ద ఎండ్. capital. సో మనకు కావాల్సిన అదే కదా క్యాపిటల్ అట్ ద Yes ఎండ్. sir. ఓకే, ఇందులో నుంచి డ్రాయింగ్స్ యాడ్ చేయాలమ్మా. డ్రాయింగ్స్ ఎంత ఇచ్చే చూడండి. 22 per డ్రాయింగ్స్ month ఆర్ అన్నా సార్. ఓకే, అయితే 1,37,500 ఓపెన్ చేయండి ఫస్ట్. Yes sir. ఓకేనా? సో పర్ మంత్ అన్నారు కాబట్టి 1,875 ఇంటూ 12 అలాగే 625 ఇంటూ 12 టోటల్ 30,000 అమ్మా. ఏంటి sir. టోటల్ విత్ డ్రాన్ అమౌంట్. Drawings. ఓకేనా? సో క్యాపిటల్ at end 1,35,000. మనకు తెలుసు 1,35,500 37 sir. 37,500. అందులో Plus డ్రాయింగ్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ డ్రాయింగ్స్ ఎలా వచ్చింది? 1,875 into 12. 1,875 into 12 months plus 625 into 12 months. ఓకేనమ్మా? ఎంత అంటే 30,000. ఓకేనా? Next, less Next. fresh capital Less introduced. capital introduced 25,000 plus 6,250 అంటే 31,250. 31,250 లెస్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్, అంతేనా? Yes sir. అమ్మ కంబైన్డ్ అనే వర్డ్ యూజ్ చేసుకోండి. కంబైన్డ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ కంబైన్డ్ డ్రాయింగ్స్. ఓకేనా? Okay sir. క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ విల్ బి ఎంత ఇచ్చాడు? 1 lakh plus 25,000. 1,25,000. 1,25,000. దీన్ని కూడా ఏం చేయాలి? లెస్ చేయాలి సార్. లెస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? డివిజిబుల్ ప్రాఫిట్ 11,250. 37,500 ప్లస్ 3,000 మైనస్ 31,250 మైనస్ 125,000 లాస్ వచ్చిందమ్మా. 11,250 వచ్చింది సార్. ఎంత వచ్చింది? లాస్ వచ్చింది 11,250. అంతేనా? లాస్ సార్. ఏమో మీకు రాలేదా? ప్రాఫిట్ ఏమో కదా సార్. ఏమో ఎందుకేమో ప్రాఫిట్. క్యాపిటల్ ఎంత? 1,37,500. yes sir. plus 30,000. డ్రాయింగ్స్ 30,000 యాడ్ చేయాలా? నెక్స్ట్ లెస్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఎంత? 31,250. క్యాపిటల్ ద బిగినింగ్ 125 అని నువ్వు చెప్పింది. yes sir. సో చూడు, క్యాపిటల్ మనం లెస్ చేయాల్సిన ఎన్ని 2 ఐటమ్స్ కదా. ఎంత 2 ఐటమ్స్ లెస్ చేయాల్సిన ఇక్కడ ఉన్నాయా? సార్ లాస్ వస్తుంది సార్. లాస్ వస్తుంది కదమ్మా. ప్రాఫిట్ సార్ లాస్ సార్. లాస్. సో మళ్ళీ ఇంకొకసారి డౌట్ వచ్చింది ఇంకొకసారి చేస్తున్నాను. 1,37,500 ప్లస్ 30,000 మైనస్ 31,250 మైనస్ 125,000 టోటల్ 11,250 రావాలి మమ్మ. వచ్చిందా? వచ్చింది సార్. 11,250 ఏంటంటే లాస్, ప్రాఫిట్ కాదు. ప్రతిసారి ప్రాఫిట్ రాదు బిజినెస్ లోని, లాసెస్ కూడా వస్తాయి. ఓకేనా? సో లాస్ ఫర్ ద ఇయర్ ఎంతమ్మా? 11,250. ఇందులో షేర్ అలాగే 4:1 అంటే 4/5 ఏమో ఎవరిది? రమేష్ ది. సో 4/5 రమేష్, అలాగే 1/5 రాజేష్. క్యాల్కులేట్ చేయండి. 11,250 into 4 divided by 5 is equal to 9,000 ఒకటిది లాస్. 2,250 ఒకటి సార్. 2,250 ఒకటి. ఏంటంటే లాస్ లో మీది, ప్రాఫిట్ కాదు. మీకు ఏం డౌట్ ఉంటే ఇంకోసారి చెయ్యొచ్చు. సో ఇంకొకసారి చెక్ చేస్తే ఎందుకన్నా మంచిది. సో 1,25,000 1,25,000 సరిపోయింది. లెస్ చేయాలి. Next, during the year, they have reduced a fresh capital for 25,000 and 6,250. So 25,000 plus 6,250 is equal to 31,250 less చేయాలి. చేసాము. నెక్స్ట్
ఆల్సో దే హ్యావ్ విత్డ్రాన్ ఈచ్ మంత్ రెస్పెక్టివ్లీ ఫర్ ద పర్సనల్ యూజ్ అన్నది. దే హ్యావ్ విత్డ్రాన్ రూపీస్ ఈచ్ మంత్ రెస్పెక్టివ్లీ ఫర్ ద పర్సనల్ యూజ్. అంటే ఏంటి 1875 into 12 ఒకడు, అలాగే 625 into 12 ఒకడు, ఇద్దరు కలిసి 30,000. సో యాడ్ చేయాలి. సరిపోయిందమ్మా అంతే. Yes, sir. 11,250 లాస్. ఆ లాస్ ని ఇద్దరు పంచుకుంటారు 9,000 and 2,250. అమ్మ అందరికి అర్థమైందా? 23rd సమ్ ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే. లాస్ట్ సమ్ 24th సమ్. 24th సమ్ చూడమ్మా. Anil and Sunil are partners sharing the profit and losses in the ratio of 3:2 on 31st March 2013. ఓకే. Their capital accounts shown a credit balance of rupees 12,000 and rupees 8,000 respectively. ఓకే. On 31st March 2014, their business position was as follows. సో Assets. మళ్ళీ నేను క్యాల్కులేటర్ లో ఫైండ్ చేస్తానమ్మా. క్యాపిటల్ చూడండి ఒకసారి. సో మెషినరీ 15,000 ప్లస్ స్టాక్ 4,000 ప్లస్ బిల్స్ రిసీవబుల్ 5,000 అండ్ సన్రీ డేటాస్ 7,000. టోటల్ అసెట్స్ 31,000. అందులోంచి లెస్ 8,000 మైనస్ 3,000 అండ్ క్యాపిటల్ ఈజ్ 20,000. ఓకేనా? సో ఏంటిది? క్యాపిటల్ అట్ ఎండ్ కదా. Yes, sir. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు 20,000. నెక్స్ట్ దీనికి కంబైన్ డ్రాయింగ్స్ యాడ్ చేయాలమ్మా. సో డ్రాయింగ్స్ యాడ్ చేస్తే కంబైన్ డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నాయా? Yes, sir. 3,000. ఏది లేదు సార్. లేవా? డ్రాయింగ్స్ ఉన్నాయి కదా. డ్రాయింగ్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ బై అనిల్ 3,000 and Sunil 2,000. 5,000 ఉంది టోటల్ సార్. 5,000. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకేమున్నాయి? క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అయినా ఉందా? ఏం లేదు. ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ ఉందా? క్యాపిటల్ ఇంట్రడ్యూస్ లేదు సార్. ఓపెనింగ్ ఎట్ ద బిగినింగ్ ఉంది సార్. క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఎంత? 12,000 plus 8,000 20,000. 20,000. ఓకేనమ్మా. ఎస్ సార్. సో ప్రాఫిట్ ఎంత? సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ 5,000 మైనస్ మళ్ళీ 20,000. సో ప్రాఫిట్ ఈజ్ 5,000. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి ఆర్ అప్రాప్రియేషన్ చేయాలి. ఏంటి? ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇస్ టు బి అలౌడ్ ఎట్ 6% అనడమ్మా. ఏమన్నాడు? ఇంట్రెస్ట్ షుడ్ బి అలౌడ్ ఎట్ 6%. అసలు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే అసలు క్యాపిటల్ ఎంత ఉంది? క్యాపిటల్ అట్ ద బిగినింగ్ 20,000 అవునా? సో 20,000 ఇంటూ 6% అంటే 1,200. సో లెస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎస్ఐగా చేయాలి నేర్చుకున్నాం కదా. స్టేట్మెంట్ చూడండి. సో 6% on 20,000 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1,200. అప్పుడు డివిజిబుల్ ప్రాఫిట్ వస్తుంది. మైనస్ 5,000 డివిజిబుల్ ప్రాఫిట్ 3,800. చూసుకోండి. సో 3,800 విల్ బి డివిజిబుల్ ప్రాఫిట్. అంటే డివిజిబుల్ ప్రాఫిట్ ఏంటి? డివైడ్ చేసేద్దాం దొరికాయి. ఎవరున్నారు? అనిల్ 3/5. అనిల్ కి సునీల్ కి. అనిల్ ఎంత? 3/5 రేషియో. 3/5. సునీల్ కి ఎంత? 2/5. 2/5. ఓకేనా? అనిల్ 2,280 సార్. ఇంటూ 3 divided by 5 is equal to 2,280 minus 3,800 1,520. Any doubts? పార్ట్నర్షిప్ అకౌంట్ సంస్థ డౌట్ ఉన్నాయా? ఇలస్ట్రేషన్స్ లో గానీ క్వశ్చన్స్ లో గానీ ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఎవరికి డౌట్ ఉంది కదా? లేదు సార్. అందరికి అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఈ రోజు చెప్పిన సమ్స్ అండ్ అలాగే మొన్న చెప్పిన